సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సిద్ధార్థ్ రాయ్ మూవీ రివ్యూ. ప్రస్తుతం మలయాళం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న కేరళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన బ్రహ్మయుగం మూవీ రివ్యూని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను కూడా ఆ సినిమాని చూడటానికి, ఆ సినిమాకి సంబంధించిన రివ్యూ చేయడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా ఆ సినిమాని చూస్తాను. ఈ వీడియో తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియో కంపల్సరీగా బ్రహ్మయుగం రివ్యూనే అవుతుంది. ఇంకా సిద్ధార్థ్ రాయ్ ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాకి సంబంధించి కొంచెంగానైనా బజ్ వచ్చింది అంటే అందుకు రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి హాట్ లాక్స్, రెండు హీరో క్యారెక్టర్ క్రేజీగా కనిపించడం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో కల్ట్ క్యారెక్టర్ అర్జున్ రెడ్డి, ఆ క్యారెక్టర్ తాలూకు రిఫరెన్స్ లో ఈ సిద్ధార్థ్ రాయ్ క్యారెక్టర్ లో కూడా కనిపించాయి. అది ఈ సినిమాకి సంబంధించి కొంతమంది మూవీ లవర్స్ కొంచెంగా అటెన్షన్ తీసుకోవడానికి కారణం అయింది అని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి మూవీ ఇన్ఫ్లుయెన్స్ ఈ సినిమా మీద బలంగా ఉందని ఎక్కువ మంది అనుకోవడం జరిగింది. నిజంగానే ఈ సిద్ధార్థ్ రాయ్ అర్జున్ రెడ్డికి వేరే వెర్షనా కాదు. ఈ సినిమాలో అంతకు మించి విశేషాలు ఉన్నాయి. అవేంటో మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ డిఫరెంట్ క్యారెక్టర్, రేర్ పీస్ మనుషుల్లోనే. అలాంటి వాళ్ళు ఎక్కడో గాని ఉండరు, ఎక్కడ పడితే అక్కడ ఉండరు. ఆ క్యారెక్టర్ ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే, ఏ విషయానికి సంబంధించి అయినా ఇష్టపడితే ఆ విషయానికి సంబంధించి ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోద్ది. చిన్నపిల్లాడప్పుడే పుస్తకాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది, పుస్తకాలు చదవటం మొదలు పెట్టాడు. ముఖ్యంగా ఫిలాసఫీ, సైకాలజీ ఈ పుస్తకాలు గట్టిగా చదివేశాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, జ్ఞానం వచ్చేస్తుంది, అవసరానికి మించి ఎక్కువ జ్ఞానం వచ్చేస్తుంది. ప్రాక్టికాలిటీ, లాజిక్స్ ఇదే లైఫ్ అని ఆ విషయాలకు సంబంధించి ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోయాడు. భావోద్వేగ రహిత స్థితికి వెళ్తే స్థిత ప్రజ్ఞత వస్తుంది. బుద్ధుడు, వివేకానందుడు ఇలాంటి వాళ్ళు స్థితప్రజ్ఞులు. స్థితప్రజ్ఞత అంటే కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఉండటం, సుఖం వచ్చినప్పుడు సంతోషపడకుండా ఉండటం, ఏ విషయాన్నైనా బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేయటం. స్థితప్రజ్ఞత ఉన్న ఎమోషన్ వాల్యూ తెలుసుకుని ఎమోషన్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తే మనిషి పర్ఫెక్ట్ గానే ఉంటాడు. అలాంటి మనిషి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇంకా సొసైటీకి చాలా ఉపయోగం ఉంటది. కానీ సిద్ధార్థ్ రాయ్ అలా కాదు. ఎమోషన్స్ ని పక్కన పెట్టేశాడు, లాజిక్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆ మ్యాటర్ లో ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోయాడు, ఒక విచిత్రమైన క్యారెక్టర్ గా మారిపోయాడు. అలాంటి మనిషి జీవితంలోకి హీరోయిన్ వచ్చిన తర్వాత ఎమోషన్ వాల్యూ తెలిసింది. ఎమోషన్ అనే మ్యాటర్ ని పట్టుకుని ఆ మ్యాటర్ లో ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోయాడు. సమతుల్యత, సంయమనం. సంయమనం అంటే ఓపిక, సమతుల్యత అంటే బ్యాలెన్స్. ఎమోషన్ అవనివ్వండి, లాజిక్ అవనివ్వండి, ప్రాక్టికాలిటీ అవనివ్వండి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అలాంటి మనుషులతో ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కానీ బ్యాలెన్స్ దాటేసి ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోయిన మనుషులతో ఎప్పుడు ఇబ్బందే. సిద్ధార్థ్ రాయ్ కంప్లీట్ గా ఇంబ్యాలెన్స్డ్ పర్సన్. అతని బిహేవియర్ తో, అతని కండిషన్ తో అమ్మ నాన్న బాధపడతా ఉంటారు, ప్రేమించిన అమ్మాయి బాధపడతా ఉంటది. ఏంటి అతని కండిషన్ కి సొల్యూషన్? అతని పరిస్థితి మూలంగా మొత్తం గందరగోళం జరుగుతూ ఉంటది. ఆ పరిస్థితి నుంచి సిద్ధార్థ్ రాయ్ బయట పడగలిగాడా లేదా తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే, అర్జున్ రెడ్డి మూవీకి ఈ మూవీకి చాలా లైట్ గానే పోలికలు ఉన్నాయి తప్పించి ఆ సినిమా కథ వేరు, ఈ సినిమాలో ఉన్న కథ కంప్లీట్ గా వేరు. అంటే అర్జున్ రెడ్డి బిహేవ్ చేసినట్టుగా ఈ సిద్ధార్థ్ రాయ్ క్యారెక్టర్ కూడా కొన్ని సందర్భాల్లో బిహేవ్ చేస్తూ ఉంటది. కానీ అర్జున్ రెడ్డితో పోల్చుకుని చూస్తే వేరే లెవెల్లో వియర్డ్ క్యారెక్టర్ ఈ సిద్ధార్థ్ రాయ్. కథ మొదలైన తర్వాత హీరో క్యారెక్టర్ గురించి పరిచయం తీసుకుంటున్నప్పుడు క్రేజీగా అనిపిస్తుంది. ఉపేంద్ర మూవీలో ఉపేంద్ర గుర్తుకొస్తాడు. ఉపేంద్ర మూవీలో ఉప్పి దాదా కూడా హీరో క్యారెక్టర్ తో చెప్పించింది ఫిలాసఫీనే. కాకపోతే ఫిలాసఫీకి మాస్ కమర్షియల్ టచ్ ఇచ్చి సాలిడ్ గా ఎంటర్టైన్ చేశారు. ఈ సినిమా కథలో కూడా ప్రధానమైన సబ్జెక్ట్స్ సైకాలజీ, ఫిలాసఫీ అలాగే ఎమోషన్స్, ఈ మూడింటిని మిక్స్ చేసి వాటికి కమర్షియల్ టచ్ ఇచ్చి ఎంటర్టైన్ చేసే ప్రయత్నమే చేశారు. కాకపోతే ఉపేంద్ర మూవీ రేంజ్ లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో మాస్ అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్ లో హీరో విచిత్రంగా బిహేవ్ చేయటం మాత్రం కొంతవరకు సర్ప్రైజింగ్ గాను, కొంతవరకు ఎంటర్టైనింగ్ గానే ఉంటది. ఈ సినిమా డ్రైవింగ్ ఫోర్సే హీరో క్యారెక్టర్. ఈ సినిమాకి వాల్యుబుల్ అండ్ టాప్ హైలైట్ హీరో క్యారెక్టర్. హీరో క్యారెక్టర్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటది. టిపికల్ క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ ని రేరుగా చూస్తాం సినిమాల్లో. సిద్ధార్థ్ రాయ్ క్యారెక్టర్ కాంప్లికేటెడ్ గా ఉండడం కాదు, ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేయటం అంతకు మించిన సంక్లిష్టమైన వ్యవహారం అని చెప్పాలి. ఈ సినిమా డైరెక్టర్ కి సైకాలజీ మీద అలాగే ఫిలాసఫీ మీద విపరీతమైన నాలెడ్జ్ ఉండి పర్ఫెక్ట్ అవగాహన ఉండి సరైన క్లారిటీ ఉంటేనే అలాంటి క్యారెక్టర్స్ డిజైన్ చేయగలుగుతారు. అనుమానమే లేదు. సిద్ధార్థ్ రాయ్ క్యారెక్టర్ మాత్రం అమేజింగ్ ఉంది. సిద్ధార్థ్ రాయ్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని డైరెక్టర్ SSV సైకాలజీకి సంబంధించి, ఫిలాసఫీకి సంబంధించి, ఎమోషన్ కి సంబంధించి, లాజిక్ కి సంబంధించి బాగా డిస్కషన్ చేశారు సినిమాలో. ఆ డిస్కషన్ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది, ఒక రకంగా మెసేజ్ ఇచ్చినట్టుంది, అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా పంచింది. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఓవరాల్ గా సినిమాని చూసుకుంటే ఆయన ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చారు, మెసేజ్ కూడా ఓ లెక్కలోనే ఇచ్చారు. మెసేజ్ ఏమిటి అంటే జీవితంలో ఏ విషయమైనా, ఎమోషన్ అయినా, ప్రాక్టికాలిటీ అయినా, లాజిక్ అయినా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. బ్యాలెన్స్ తప్పితే ఏమవుద్ది, ఏం జరుగుద్ది హీరో క్యారెక్టర్ తో చూపెట్టారు. పోతే మెసేజ్ ని ఈ సినిమా స్ట్రాంగ్ గా కన్వే చేసింది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే హీరో ఆ కండిషన్ లోకి వెళ్ళటం అనేది కావాలని జరిగింది కాదు, అనుకోకుండా జరిగింది. అనుకోకుండా జరిగిన విషయాల్ని అందరూ ఒకే రకంగా ఫేస్ చేయలేరు. కొంతమంది వాటి నుంచి బయటికి రాలేకపోవచ్చు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ని ఆ కండిషన్ నుంచి బయటికి తీసుకురావడం కోసం అమ్మ, నాన్న, ప్రేమించిన ప్రియురాలు విపరీతంగా కష్టపడతారు. అయినా హీరోకి జరిగింది వేరు. ఈ సినిమాలో డైరెక్టర్ చూపించిన దాని ప్రకారం కొన్ని కండిషన్స్ బలంగానే ఉంటాయి, వాటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు అన్నట్టుగానే ఉంటది. అలాంటప్పుడు పాజిటివ్ మెసేజ్ అక్కడ ఏముంది? సో ఈ సినిమాలో మెసేజ్ బలంగా ఉంది అని చెప్పడానికి లేదు. నేనైతే చెప్తాను, ఒక కేస్ స్టడీ ఉంది, రేర్ క్యారెక్టర్ కేస్ స్టడీ ఉంది. కేస్ స్టడీ నడుస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటది. సినిమాలో అయితే ఎక్కువగానే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ని స్పష్టంగా అర్థమయ్యేట్టు వివరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్, అది బాగుంది. పోతే సినిమా అంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, మెయిన్ గా ఎంటర్టైన్మెంట్. జీవితంలో ఎలా అయితే ఎమోషన్, లాజిక్ బ్యాలెన్స్డ్ గా ఉండాలో సినిమాకి సంబంధించి కూడా ఎమోషన్, ఇన్ఫర్మేషన్, డ్రామా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కథ నడుస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోకూడదు, డ్రామా కూడా ఎక్కువ అయిపోకూడదు, కానీ క్రియేటివిటీ మాత్రం ఎక్కువ అవ్వాలి. ఇన్ఫర్మేషన్ ని, డ్రామాని, ఎమోషన్ ని ఉపయోగించుకుని ఎంత క్రియేటివ్ గా డైరెక్టర్ గేమ్ ఆడుతున్నాడు అన్న దాన్ని బట్టే మ్యాజికల్, మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటది సినిమాని చూస్తున్నప్పుడు. క్రియేటివిటీ అంటే ఎమోషన్ ని, ఇన్ఫర్మేషన్ ని, డ్రామాని ఉపయోగించుకుని కొత్తగా ఎంటర్టైన్ చేయటం, అందంగా కథని చెప్పుకుంటా వెళ్ళటం, ఓ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం. కానీ ఈ సినిమాలో ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ ని డామినేట్ చేసింది. చెప్పుకున్న ముందే ఈ సినిమా డైరెక్టర్ మంచి నాలెడ్జబుల్ పర్సన్ లా కనిపిస్తున్నారు అని. సో సబ్జెక్ట్ గట్టిగా డామినేట్ చేసింది ఎంటర్టైన్మెంట్ ని. ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ లో బాగా డౌన్ అయిపోయింది. కానీ ఇన్ఫర్మేషన్ బాగుంది. ఇన్ఫర్మేషన్ ని జస్ట్ నాలెడ్జ్ గా మాత్రమే తీసుకోగలుగుతాం, కానీ ఎంజాయ్ చేయలేము. ఆ పైన హీరో క్యారెక్టర్ తో డైరెక్టర్ ప్లాన్ చేసుకున్న ఎండింగ్ వేరు. దానికోసం కూడా సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ డౌన్ అయిపోయింది అని చెప్పొచ్చు. పోతే సినిమా క్లైమాక్స్ డిస్టర్బింగ్ గా ఉంటది, అలాగే కన్విన్సింగ్ గా కూడా అనిపించలేదు. ఎందుకు కన్విన్సింగ్ గా అనిపించలేదు అంటే హీరో క్యారెక్టర్ కి అంతకు మించి వేరే ఎండింగ్ లేదు అని చెప్పడానికి ఏవైతే డీటెయిల్స్ ఇచ్చుకుంటా వచ్చారో అవి సరిపోలేదు. ఇంకా స్ట్రాంగ్ అండ్ ఇంట్రెస్టింగ్ రీజన్స్ చూపించుకుంటా వచ్చి ఆ ఎండింగ్ ఇచ్చినట్టయితే బాగుండేదేమో, కన్విన్సింగ్ గా ఉండేదేమో. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ డ్రైవ్ కూడా రొటీన్ గా ఉంది. ఆ పైన కొన్ని సినిమాటిక్ అడ్వాంటేజెస్ తీసుకున్నారు. వాటన్నిటి మూలంగా హీరో క్యారెక్టర్ కి సంబంధించి సీరియస్ గా క్రియేట్ అవ్వాల్సిన ఎమోషనల్ ఇంపాక్ట్, ఇంటెన్సిటీ డైల్యూట్ అయిపోయిందని అనిపించింది. హీరో క్యారెక్టర్ ని చూసే ఆడియన్స్ ఓన్ చేసుకోవాలి, లేదంటే వాడి బాధని అర్థం చేసుకోవాలి. రెండూ జరగలేదు ప్రాపర్ గా. అందుకనే రావాల్సిన ఇంటెన్సిటీ క్రియేట్ అవ్వలేదు, తేలిపోయినట్టు అనిపించింది సినిమా సెకండ్ హాఫ్ లో చివరికి వచ్చేప్పటికి. కానీ ఈ సినిమా డైరెక్టర్ ఎస్ఎస్వి లో మాత్రం మ్యాటర్ ఉంది. చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక ఇంటెలిజెంట్ డైరెక్టర్ ని చూశాను. ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా సినిమా అన్న తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వాటిని ఎవరు ఎంత స్మార్ట్ గా అప్లై చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు అన్న దాన్ని బట్టి సక్సెస్ ఆధారపడి ఉంటది. సందీప్ రెడ్డి ఒక నాలెడ్జబుల్ పర్సన్, అలాగే స్మార్ట్ క్రియేటర్ కూడాను. పోతే అతను సినిమా తీసేప్పుడు, అతను సినిమాని చూపించేప్పుడు అతని నాలెడ్జ్ డామినేట్ అవ్వదు, అతని స్మార్ట్ క్రియేటివిటీనే సూపర్ గా గేమ్ ఆడుద్ది. అందుకని అతని సినిమాని చూస్తున్నప్పుడు ఒక స్పెషల్ మెస్మరైజింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. మనకి ఎంత తెలుసు అన్నది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, కొంచెమే తెలిసిన దాన్ని ఎంత స్మార్ట్ గా సినిమాలో ఇంప్లిమెంట్ చేసాం అన్నదే లెక్క అవుద్ది. అదే క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీతో ఎవరు ఎంత స్మార్ట్ గా గేమ్ ఆడతారు అన్న దాన్ని బట్టే వాళ్ళు క్రియేట్ చేసే ఎంటర్టైన్మెంట్ ఉంటది, జనాల్లో వాళ్ళకి ఫాలోయింగ్ కూడా ఉంటది. నా ఉద్దేశం అయితే మంచి సినిమా ఈ సిద్ధార్థ్ రాయ్. కాకపోతే క్యాలిక్యులేషన్స్ సరిగ్గా లేకపోవడం మూలంగా ఎంటర్టైన్మెంట్ సరిపోలేదు. తర్వాత దీపక్ సరోజ్ చాలా బాగా చేశాడు, చాలా మంచి క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ అందరికి దొరకదు. చాలా కమాండబుల్ గా పర్ఫామ్ చేశాడు. ఫస్ట్ టైం హీరోగా నటిస్తున్నట్టు చేయలేదు, చాలా పర్ఫెక్ట్ గా చేశాడు. హీరోయిన్ తన్వి నేగి చాలా సిన్సియర్ గా యాక్ట్ చేసింది. అంటే మంచి క్యారెక్టర్ దొరికింది, ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు ఆ అమ్మాయి బాగా యాక్ట్ చేసింది. హీరో హీరోయిన్ మధ్యన హాట్ సీన్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో ఉంటాయి. అవి చెప్పాం కదా, సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గింది అని. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ట్రై చేసినట్టే ఉంది, కానీ ఒక ఇంపాక్ట్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఆ హాట్ సీన్స్ తో రాదు. రదన్ మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు అయితే గుర్తు పెట్టుకునేట్టు లేవు, కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మంచి ఫీల్ ఇచ్చాయి. టెక్నికల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ పనితీరులో క్వాలిటీ కనిపించింది. మొత్తంగా సిద్ధార్థ్ రాయ్ ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, క్యారెక్టర్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది హీరోది. రెగ్యులర్ గా వచ్చే కమర్షియల్ సినిమాల మాదిరి కాదు, డిఫరెంట్ సినిమానే ఇది.
డైరెక్టర్ సిన్సియర్ గా కష్టపడ్డాడు, హీరో కూడా సిన్సియర్ గా పెర్ఫామ్ చేశాడు, హీరోయిన్ కూడా సిన్సియర్ గానే పెర్ఫామ్ చేసింది. వాళ్ళ ముగ్గురు కోసం, వాళ్ళ ఎఫర్ట్ ని ఎంకరేజ్ చేయడం కోసం అయితే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు అని నేను చెప్తాను. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.